కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళందరూ చాలా మంది ఫ్రెషర్స్ ఉన్నారు. చాలా అంటే చాలా మంది ఫ్రెషర్స్ ఉన్నారు. మరి ఫ్రెషర్స్ ఎవరిని చూసి నేర్చుకోవాలా? సీనియర్ ఎమ్మెల్యేలను చూసి నేర్చుకోవాలి. మరి సీనియర్ ఎమ్మెల్యేలు ఏం చేస్తుర్రు? అసెంబ్లీలో ఒకడు నిద్రపోతాడు, ఒకడు ముక్కులో వేలు పెడతాడు, ఇంకోటి షోలో వేలు పెట్టి తిప్పుతాడు. ఇట్లా సో వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ సో వీళ్ళు ఏం చేయట్లేదు, వాళ్ళు ఏం నేర్చుకోవట్లేదు. ఇటువంటి సందర్భంలో వీళ్ళందరినీ కూడా అడ్రస్ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి ఏం చేస్తుండండి? తెలంగాణ ప్రజలందరికీ ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో తెలంగాణలో. ఆ హైదరాబాద్ అని గల్లీ అని ఇక్కడ గల్లీ నుండి ఢిల్లీ అని చెప్పి తిరుగుతూ టైం పాస్ చేస్తున్నాడు. ఒక పక్క ఎస్ఎల్బిసిలో అక్కడ అందరు మంత్రులు ఉన్నప్పటికీ ఒకడేమో వాటర్ వాటర్ కలిసింది అందుకే ఇది వేయలేదని ఆయన అంటాడు. ఇప్పుడేమంటారు, మేము ఎంత ఖర్చు పెట్టినా సరే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఎంత ఖర్చు పెట్టినా సరే అతను వాళ్ళని బయటికి తీసుకొస్తామని అంటారు. అన్ని రోజులు ఊపిరి పట్టుకొని ఆల్రెడీ ఇప్పటికే నాకు తెలిసి ఆల్మోస్ట్ 2 days అయిపోయిందా? యా 2 3 days ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో నిన్న హరీష్ రావు గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది, వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. అయినా సరే మేము వెళ్తామని చెప్పి వాళ్ళు ముందరికి వెళ్ళడం జరిగింది గొడవ చేసి. సో అన్ని రకాలుగా మనం చూస్తా ఉన్నాము. ముఖ్యమంత్రి నుంచి ఒక వాయిస్ లేదు, ముఖ్యమంత్రి పట్టించుకున్న పాపాన పోలేదు.